గురుగారు నమస్కారం అండి. అంటే ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను చంపడం, భర్తల్ని భార్యలు చంపడం, ఇది కలి ప్రభావం అనుకోవచ్చా? అసలు ఏంటి దీనికి కారణాలని? ఈ వివాహ జీవితంలో భార్యలు నేను కూడా చూస్తున్నాను ఈ మధ్య న్యూస్ ఉమ్, ఛానల్లో భార్యలు భర్తలను చంపడము, భర్తలు భార్యలను చంపడము ఈ విధంగా అవుతున్నాయి. అంటే ముఖ్యంగా పూర్వకాలంలో ఒక వయసు వచ్చే వరకే వివాహాలు జరిగేవి. ఉమ్, అంటే అమ్మాయికి గాని అబ్బాయికి గాని వారికి వేరే ఆలోచనలు వచ్చేటప్పుడు వివాహం జరిగేది. అదే విధంగా ముఖ్యంగా జీలకర్ర బెల్లం వివాహంలో, ఉమ్, మాంగళ్య ధారణ, వీటి గురించి ప్రతి ఒక్కరు వివాహం అవుతుంది. వివాహంలో ప్రతి ఒక్కరు కూడా జీలకర్ర బెల్లం యొక్క అర్థం వివాహాన్ని సాయిగారిని అడిగి తెలుసుకుంటున్నారు ఎవరన్నా? తెలుసుకోవట్లేదు. ఇచ్చిండ్రు, తల మీద పెట్టమన్నారు, పెట్టాము. ఉమ్, పెట్టాము, ఫోటో దిక్కు చూసాము, ఫోటో దిగాము, అంతే. ఉమ్, జీలకర్ర బెల్లం అనేది శాస్త్రవచనం ఏంటిది అంటే గుడ జీలకర్ర అంటారు. అంటే ఆ. జీలకర్ర బెల్లం ఒకసారి కలిస్తే దాన్ని ఏ విధంగా కూడా విడదీయలేదు. విడదీస్తే ఏదో ఒక్కటి మాత్రం బయటికి వస్తుంది, రెండు మాత్రం అలగలగ రావు ఖచ్చితంగా. ఉమ్, ఒకటే వస్తుంది, అంటే బెల్లం పాకం పోయి ఏదో ఒకటి మిగిలిపోతుంది మనకు. ఆ విధంగా జీలకర్ర బెల్లం అనేది బ్రహ్మరంధ్రం దగ్గర పెడతారు. బ్రహ్మరంధ్రం దగ్గర పెడుతున్నప్పుడు అయ్యగాళ్ళు సావధాన సులగ్న సావధాన సుముహూర్తి అని చెప్పేసి మంత్రం చదువుతారు. ఉమ్, అది చదివినప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ జన్మకు ఈయననే నీ భర్త, ఈ జన్మకి ఈమెనే నీ భార్య అని చెప్పి ఒకరి కళ్ళలో ఒకరిని చూసుకోమని చెప్తారు. ఉమ్, అంటే బ్రహ్మరంధ్రం మీద తల జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటే జీవిత కాలం కూడా ఒకరికొకరి అన్యోన్యత పెరగడానికి ఆ జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. ఉమ్, ఆ తర్వాత ఏంది మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణలో మంత్రం ఉంటుంది, మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగి తాం జీవ శరదాంశతం. అంటే ఆ భర్త అనేవాడు భార్యకి ఎట్లంట, అమ్మ ఈ మాంగళ్య ధారణ నీ మెడలో కడుతున్నా, ఇది నీ మెడలో ఉన్నంత వరకు నేను నీకు రక్షగా ఉంటా, నువ్వు నాకు రక్షగా ఉండాలి అంటారు. కానీ ఒకరికొకరు రక్షగా లేకుండా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే వివాహ జీవితంలో చేసుకునే ముందు నేను జాతకాలను నమ్మమని చెప్తాను. అతిగా అంటే సూక్ష్మంగా, అంటే ఎక్కువగా స్థూలంగా వద్దు, సూక్ష్మంగా వద్దు, ఉమ్, ఎంత అవసరమో అంతే. అదే విధంగా ఈ వివాహ జీవితం మీరు అన్నట్టు ఈ కలయికలు కొట్లాటలు అవన్నీ మధ్యకాలంలో అవుతున్నాయి. అంటే ఉమ్, వివాహం చేసే ఈ యొక్క ప్రక్రియ ఉంది చూడండి, ఉమ్. ఆ ప్రక్రియను అందరూ కూడా రూట్ మారుస్తున్నారు, పక్కదారి పక్కదారి పట్టిస్తున్నారు. ఏ విధంగా వివాహం చేయడానికి వచ్చిన అయ్యగారికి మొత్తం అధికారం ఇవ్వండి. ఉమ్, అయ్యగారు కాకుండా మీరు మిగతా వాళ్ళందరికీ అంటే తప్పుగా అనుకోవద్దు. ఉదాహరణకు ఫోటోగ్రాఫర్లకు కావచ్చు, ఇంట్లో వివాహంలో పెద్దవాళ్ళకి కావచ్చు, వాళ్ళకి అధికారం ఇవ్వడం వల్ల అయ్యగారు అనేవాడు కొద్ది వెనుకకి వెళ్ళిపోతున్నాడు. ముహూర్త సమయానికి అయ్యగారు జీలకర్ర బెల్లం పెట్టించండి సరిపోతుంది. ఉమ్, అంటే శాస్త్ర ప్రకారం వివాహ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టేసి అయిపోతుందా? కాదు కదా. కాదు. అంటే ముహూర్తానికన్నా 40 నిమిషాలు లేక 30 నిమిషాల ముందే జీలకర్ర బెల్లం అయిపోవాలి. ముహూర్త సమయానికి ఏం కావాలి? తాళి కట్ట. తాళి కట్ట. ఉమ్, తాళి కడితే అప్పుడు వివాహ బంధం గట్టిగా ఉంటుంది. నీ వివాహ సమయంలో నువ్వు కరెక్ట్ ఆ యొక్క ప్రక్రియ అనేది పర్ఫెక్ట్ అవ్వనప్పుడు ఇలాంటి అవును. ఇబ్బందులు రావచ్చు అని నేను చెప్తున్నా. తప్పుగా అనుకోకుండా ఎవరు కూడా. ఈ నా ఆలోచన ఇది. ఎందుకంటే ఉమ్, చాలా వివాహాలు చూస్తున్నాను కదా, అందరూ ఇదే యొక్క ప్రాసెస్ లో వెళ్తున్నారు. కాబట్టి పెద్దవాళ్ళు ముఖ్యంగా, చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే వివాహం అవుతుంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఎదుగుదల వస్తుంది. ఉమ్, పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు అనే వాళ్ళు ఖచ్చితంగా వివాహ సమయంలో ఆ యొక్క ప్రక్రియను ఖచ్చితంగా చేయించుకోండి. ఉమ్, కన్యాదానం అని ఉంటుంది వివాహ సమయంలో. కన్యాదానం ఎంతసేపు? 2 నిమిషాలు ముగించేస్తున్నారు. అవును. అయ్యగారు చేద్దామని ఇంట్రెస్ట్ తో వచ్చినా కూడా అయ్యగారు ముహూర్తం అయిపోతుంది, కానీ ఉమ్, మీరు ముందుగా లేవచ్చు కదా, 1 గంట ముందు రావచ్చు కదా, గంట ముందు కూర్చోవచ్చు కదా. సినిమాలు మూవీ థియేటర్ లో సినిమా ఉంది, నచ్చిన హీరోది, ఉమ్, వెంబడే వెళ్తామా? 10 నిమిషాల ముందే వెళ్తామా? దానికి ఇస్తున్న ఇంపార్టెంట్ మీ వివాహానికి మీరు ఇస్తున్నారా? అవును. ఇవ్వట్లేదు. ఫోటో షూట్స్ ఉన్నాయి, దానికి ఫోటోగ్రాఫర్ కన్నా మీరు ముందు ఏం చేస్తున్నారు? 10 నిమిషాల ముందు మీరే వెళ్తున్నారు. ఉమ్, వివాహానికి వస్తున్నారా? మండపంలో అయ్యగారు కూర్చొని ఫోన్ చేయాలి, అమ్మా వస్తున్నారా అని. ఆ తర్వాత మీరు వస్తున్నారు. అంటే వివాహ ప్రక్రియ కరెక్ట్ గా ఉందనుకోండి, నీకు వివాహ అనంతరం కూడా అన్ని మంచిగానే ఉంటాయి. ఎందుకంటే వివాహంలో అయ్యగారు చదివే ప్రతి ఒక్క మంత్రం కూడా ఉమ్, ఆ యొక్క దంపతులు అన్యోన్య దాంపత్యత ప్రాప్తిరస్తు అంటారు. అంటే జీవితకాలం కూడా అన్యోన్యంగా ఉండాలని. ఆ సమయంలో వాళ్ళు మాట్లాడుకోకుండా, అంటే మంత్రం వినకుండా వేరే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దృష్టి వేరే దిక్కుంటే ఏమవుతుంది ఈ యొక్క ఫలితం. ఈ నాకు తెలిసినంత వరకు అలా హత్యలు అవుతున్నాయి అంటే వివాహ ప్రక్రియలో వాళ్ళు మంచిగా చేసుకుంటే అవ్వచ్చు అని. ఉమ్, ఇంకో విషయానికి వస్తే జాతక ప్రభావాలు కూడా ఉంటాయి. వివాహం ముందు ఖచ్చితంగా అయ్యగారులను సంప్రదించి వారి యొక్క గణగణాలు మంచి కలుస్తున్నాయా, శత్రుపీడ ఉందా, గ్రహమైత్రి కలుస్తుందా, రాశి కూటమి అన్ని చూసుకొని వివాహం చేసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే గురుగారు. మంచిది. చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.